ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక మంది జీవితాల్లో ఓటమికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రియులారా, సామర్థ్యము లేకుండా కాదు, వారి ప్రయత్నంలో లోపము కాదు, లేకుంటే వారికి టాలెంట్ లేకుండా కాదు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే వారి జీవితంలో భయము అనేటటువంటిది వారి యొక్క విజయానికి ఒక అడ్డుకట్టగా ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక మంది భయపడడం ద్వారా జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నారు. కొంతమందిని కలుసుకున్నప్పుడు వారు చెప్తూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారండి, ప్రతి చిన్న విషయానికి. అటువంటి వారిని నేను ఏమంటానంటే, మీరు ఆత్మలో బలహీనంగా ఉన్నారు. అందుకని యోహాను గురించి ఒక మాట ఉంటుంది ప్రియులారా, శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందుకొని, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములో సౌఖ్యముగా ఉండుము. ఎప్పుడైతే మీరు స్థిరమైన ప్రార్థన జీవితము, దేవుని యొక్క వాక్య పఠనము మీరు చేస్తారో, మీ ఆంతరంగిక పురుషుడు అంటే మీ ఆత్మ బలపరచబడుతుంది. కొంతమంది దేవుని సేవకులను చూస్తుంటాను, ప్రాముఖ్యంగా చెప్తున్నాను, దేవుని సేవకులను పక్కన పెట్టండి, విశ్వాసులండి. ఎంత విశ్వాసం ఉంటుందంటే అచంచలమైనటువంటి విశ్వాసం అండి. రాడికల్ ఫెయిత్ అంటారు కదా, వారికి దేవుడు చేస్తాడు బ్రదర్ అంటారు కొంతమంది. వారు చెప్పినట్లు వారికి జరిగినటువంటి సందర్భాలు నేను ఎరుగుతున్నాను. సేవకులుగా మేము కూడా భయపడినటువంటి సందర్భాలు ఉంది. కానీ కొంతమంది విశ్వాసులు ఎంత విశ్వాసం అంటే దేవుని పైన వారికి దేవుడు చేయగలడు. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా దేని గురించైనా భయపడుతున్నారా? ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము హెస్కేల్ గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనము, నీకు ధైర్యము కలుగజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్తారా ఒకసారి? ఈ ఉదయం మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు ధైర్యము కలుగజేసేదను, భయపడవద్దు. ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు దైవజనుల ద్వారా మీరు నాతో మాట్లాడారు ప్రభువా, నేను భయపడున్నాను ప్రభువా, నాకే వాక్యం అయితే అవసరమో దాన్నే మీరు అందించారు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, మీకు స్తోత్రం ఒక మాట చెప్పి చూడండి. దేవుడు మీకున్న భయాలన్నిటిలోంచి మీకు జయమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ విషయంలో భయపడి ఉన్నారో ఆ విషయంలో మా ప్రియులకి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.